audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. మరి మన ప్రాంతంలో జిందాల్ కంపెనీ వస్తే అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంత యువత అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి అనే ఒక ఆశతో 18 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చి రైతులకి ఆ కంపెనీ వారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవ్వలేదని చెప్పి వారందరూ కంపెనీ రాలేదు ఇక్కడికి. వాళ్ళకి ఇచ్చిన R&R ప్యాకేజ్ కానివ్వండి, మరి ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు, అవి కానివ్వండి, వాటి మీద వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా మనందరికీ తెలుసు. గత 18 సంవత్సరాలుగా సాగుతా ఉంది. ఆ రోజు 2 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి 2 లక్షల రూపాయలు 2,05,000 రూపాయలు షేర్లు కూడా ఇవ్వడం జరిగింది. అవి 3 సంవత్సరాలు మా కంపెనీ ట్రెజరీలో ఉంటాయి. 3 సంవత్సరాల తర్వాత ఆ షేర్ విలువ 10 రూపాయలు విలువ కలిగిన షేర్లు 20,000 షేర్లు ఇస్తున్నాము. వాటిని మీకు 3 సంవత్సరాల్లో 10 రూపాయల షేరు 100 రూపాయలకి తక్కువ కాకుండా చేసి ఇవ్వడం మేము ఇస్తామని చెప్పడం జరిగింది. మరి నిజంగా అలా అయితే 2011కే వారికి ఆ అమౌంట్ రావాల్సి ఉంది. మరి దాని మీద రైతులందరూ కూడా అవన్నీ వస్తాయని ఆశపడి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, యువత అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని మరి నమ్మి ఆ రోజు భూములు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీ కూడా జరగలేదు. ఎందుకంటే భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వం ద్వారా కంపెనీకి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అందుకని ప్రభుత్వం బాధ్యత పడి ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి అలాంటప్పుడు ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, కానీ ఈ హామీల కోసం గత 18 సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తానే ఉన్నారు. మరి ఆ రోజు నుంచి గత సంవత్సరం జూన్ నెల వరకు కూడా కంపెనీ వారు ఆ భూముల దగ్గరికి రాలేదు. అందుకని రైతులందరూ ఏమనుకున్నారంటే కంపెనీ పెట్టలేదు, మన భూముల్లో మనమే ఉన్నాం కదా, ఏదైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా లాసపడతా ఉంటే పోలీసులను అడ్డు పెట్టుకుని గత 2025 జూన్ నెల నుంచి బలవంతంగా వాళ్ళని భయపెట్టి వాళ్ళ భూముల్లోకి వాళ్ళని వెళ్ళనీయకుండా అడ్డుకొని మరి ఆ చెట్లు తీయడం కానీ ఇళ్ళలు తీయడం కానీ మరి ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ ఏదైనా సమస్యలు ఉంటే మన జిందాల్ సమస్య అనేది ఒక కంపెనీకి అక్కడున్న రైతులకి జరుగుతూ ఉంది. దీంట్లో అధికారులు మరి పోలీస్ వ్యవస్థ ఎందుకు అంత అత్యుత్సాహం ఉన్నారు అనేది మనకి తెలియడం లేదు. మీరు చూస్తా ఉన్నారు, ఆ రోజు కంపెనీ ఖాళీ చేసే రోజు కూడా మన బలవంతంగా వీళ్ళందరినీ కూడా చెట్లు కొట్టి నిర్వాసితుల్ని చేసే రోజులు కూడా పోలీసులు అడ్డుగా అక్కడ ఎంతమంది ఉన్నారు మీ అందరికీ తెలుసు. జాతీయ ఎస్టీ కమిషన్ ని కలవడం జరిగింది. మరి వారు కూడా నిన్న వస్తారు, ఇక్కడ సమస్యలు తీరుతాయని చెప్పి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు MRO గారు అందరికీ కూడా రమ్మని ఊరూరా VROల ద్వారా దండోరా వేయించారు. మరి MRO గారు మాకు కూడా పర్సనల్ గా ఫోన్లు చేసి అమ్మ అందరూ రండి అఫీషియల్ ప్రోగ్రామ్ అని చెప్పి పిలవడం జరిగింది. మరి నిన్న మేము కూడా బయలుదేరి ఆ కార్యక్రమానికి వస్తా ఉంటే మమ్మల్ని కూడా పోలీసులు ఆపి మీరు వెళ్ళడానికి పర్మిషన్ ఉందా అని అడగడం జరిగింది. ఇదేంటి, ఇది అఫీషియల్ ప్రోగ్రాము, మాకు MRO గారు ఫోన్ చేశారు రమ్మని చెప్పారని చెప్పినా కూడా మిమ్మల్ని పంపించొద్దన్నారండి CI గారని ఆపడం జరిగింది. దాంట్లో మన పత్రికా సోదరులు కూడా ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు మాకు అసలు అఫీషియల్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా వాయిదా పడిన విషయం ఎవరికి తెలియదు. అది పోస్ట్ పోన్ అయ్యిందని తర్వాత మాకు మేము అక్కడ గంటన్నర 2 గంటల సమయం వరకు మేము ఆ బొడ్వారి జంక్షన్ లో ఆగిపోవడం జరిగింది. మరి మమ్మల్ని అయితే ఎస్కాట్ మేము మండలాఫీస్కి వెళ్తామన్నా కూడా పోనీ ఆ కార్యక్రమం అలా అన్నారు కదా, మేము మండలాఫీస్కి వెళ్తామన్నా కూడా మమ్మల్ని పంపించలేదు. మరి ఆ పోలీసుల అత్యుత్సాహం అక్కడ ఎందుకు చూపిస్తున్నారా అనేది మాకు అర్థం కావడం లేదు. దాంతో పాటు కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అభివృద్ధిని అడ్డుకోవద్దు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ అభివృద్ధిని ఎవరు అడ్డుకోవడం లేదు, యువతకు ఉద్యోగాలు వస్తాయని అభివృద్ధి జరగాలని ఆ రోజు రైతులు భూములు ఇచ్చారు. మరి వారందరూ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. మానవతా దృక్పథంతో ఆ కష్టాలను వినండి. ఇక్కడ కంపెనీలో షేర్ల గురించి మాట్లాడినప్పుడు బొమ్మల కంపెనీ పెడితే బొమ్మలు అమ్మితే కదా వాటాలు ఇస్తామని అడిగారు. ఇక్కడ అలా కాదు, ఇది మనుషుల బ్రతుకులతో ఆడుకుంటున్నారు. ఇక్కడ బొమ్మలాట కాదు, ఇది బ్రతుకులకి సంబంధించిన విషయం, ఇది బొమ్మలాట కాదు.
మరి ఖచ్చితంగా మానవతా దృక్పథంతో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించండి. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, ఆ న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నారు? గతంలో న్యాయస్థానం నుంచి కూడా తీర్పు రావడం జరిగింది. వాళ్ళ పక్షాన న్యాయం ఉండబట్టే కదా తీర్పు కూడా వచ్చిందని ఆలోచించండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ మాత్రం న్యాయం లేకపోయినా వాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరికి రండి, నిజంగా ఎవరికైనా రావాల్సి ఉంటే ఇస్తామంటున్నారు. ఆ రోజు ఇచ్చిన 2 లక్షలే ఈ రోజు మేము ఇస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయం? మీరైతే తీసుకుంటారా? మీ వరకు అయితే అది మీరు దాన్ని ఒప్పుకుంటారా అని మేమైతే అడుగుతా ఉన్నాము. ఖచ్చితంగా మా ప్రాంత అభివృద్ధికి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేమందరం కూడా పూర్తిగా కంపెనీకి ఎప్పుడు కూడా మేము రావాలనే ఇచ్చాం భూములు. మేమంటే రైతులందరూ కూడా భూములు ఇచ్చారు, నష్టపోయారు. మరి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు గ్రీవెన్స్లు ఇచ్చినా కూడా దానికి తిరిగి సమాధానం చెప్పలేదు. మరి నిజంగా నిన్న జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ గారు వస్తే వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది, వారి బాధలు చెప్పుకోవచ్చని వస్తూ ఉంటే మీరు దారిలో వాళ్ళందరినీ కూడా ఆటోలు దింపి బయలుదేరిన వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి దండోరా కొట్టారు, ప్రతి ఊరు పిలిచారు రమ్మని. వస్తా ఉంటే ఆటోలు దించి ఒక నేరస్తుల్ని చెక్ చేసినట్టు వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న పాస్ పుస్తకాలు తీసుకుని మరి ఇబ్బంది పెట్టి అంత ఎందుకు చేశారన్నది ఎవరికి అర్థం కావడం లేదు. నిజంగా ఆ పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేశాను, ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పోలీసులు చేస్తున్న చేష్టలు నేను ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. మరి అలాగే ఏముంది, మీటింగ్ లేకపోతే గతంలో ఎన్నో మీటింగ్లు క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు, ఎప్పుడైనా కూడా ఇలా జరగలేదు. మీటింగ్ లేకపోతే వస్తారు, మీటింగ్ సభా వేదిక దగ్గరకు వస్తారు, లేకపోతే తిరిగి వెళ్ళిపోతారు. దాన్ని ఎందుకు ఇంత పెద్ద సమస్యగా చేస్తున్నారంటే ఇలాంటి పోలీసులు అత్యుత్సాహం వల్ల కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ప్రజా ప్రతినిధుల్ని, రైతుల్ని, కష్టంలో ఉన్న బాధపడుతున్న రైతులు మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడడం వల్ల సమస్య అయితే పెరుగుతా ఉంది. మరి నిజంగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా గుర్తించి సమస్య పరిష్కారానికి ఆలోచించాలని, మరి రైతులందరికీ కూడా న్యాయం జరిగే దశగా మరి తీసుకుంటారు. ఎందుకంటే నిన్న పెద్దలందరికీ కూడా నేను ఇక్కడ జరిగిన విషయాలు చెప్పడం జరిగింది. పార్టీ ఎందుకంటే ఇదంతా కూడా పార్టీకి చెడ్డ పేరు, పార్టీకి రేపు పొద్దున్న ఇబ్బంది వస్తుంది, అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇక్కడ చేస్తున్న అధికారులు చేస్తున్న చేష్టల వల్ల అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు, పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి నేను పెద్దలకి చెప్పడం జరిగింది. మరి దాని మీద పెద్దలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని, వారందరూ కూడా దాని పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.